హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్ రేపు జరగనుంది. 77వ బ్యాచ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 190 మంది ట్రైనీ ఐపీఎస్లు ఈ పరేడ్లో పాల్గొననున్నారు. వీరిలో 174 మంది భారత్కు చెందినవారు కాగా మిగతా 16 మంది ఐపీఎస్లు భూటాన్, మాల్దీవ్స్, నేపాల్కు చెందినవారున్నారు. భారత్కు చెందిన వారిలో 62 మంది మహిళా ఐపీఎస్లు, 112 మంది పురుష ఐపీఎస్లు ఉన్నారు. అయితే ఎల్లుండి జరగనున్న 77వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు. దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణ సంస్థ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ కొత్త తరం ఐపీఎస్ అధికారులను తయారు చేస్తోంది. కాగా 77వ బ్యాచ్లో ఐపీఎస్ అధికారులు బేసిక్ కోర్స్ ట్రైనింగ్ మొత్తం 3 దశల్లో కొనసాగింది. మొదట మసూరీలో 15 వారాల ఫౌండేషన్ కోర్స్, తర్వాత హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో 49 వారాల బేసిక్ కోర్స్, అనంతరం పలు రాష్ట్రాల్లో 29 వారాల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అది పూర్తయిన తర్వాత అధికారులంతా ఢిల్లీకి బయలుదేరి కేంద్ర పోలీస్ సంస్థలు, పార్లమెంటరీ స్టడీస్ బ్యూరోతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వంటి అగ్ర నాయకులను కలుస్తారు. 77వ రెగ్యులర్ రిక్రూట్స్ బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ల శిక్షణ 2024 డిసెంబర్ 9న మొదలై 49 వారాల పాటు కొనసాగింది. ఇందులో 174 ఐపీఎస్ ఆఫీసర్లు ఉండగా 16 మంది ఇతర దేశాలకు చెందిన ఆఫీసర్లు ఉన్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో ఇంజనీరింగ్ చదివిన వారు 87 మంది ఉన్నారు. ఆర్ట్స్ విభాగానికి చెందిన వారు 29 మంది, ఎంబీబీఎస్ కు చెందిన వారు 8 మంది, లా చదివిన వారు 6, సైన్స్ విభాగానికి చెందిన వారు 36 మంది ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లలో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్కు 4ని కేటాయించారు. తెలంగాణకు 2 మహిళా ఐపీఎస్లు, ఆంధ్రప్రదేశ్కు 1 మహిళా ఐపీఎస్ను కేటాయించారు. 77వ బ్యాచ్లో అత్యధికంగా 62 మంది మహిళలున్నారు. 77వ ఐపీఎస్ బ్యాచ్ శిక్షణలో 25 సంవత్సరాల వయసులోపు ఉన్నవారు 21 మంది ఉన్నారు. ఇప్పటి వరకు సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో 6,476 మంది ఐపీఎస్లు శిక్షణ పొందారు. ఇందులో 380 మంది ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అశ్విన్ మన్దీప్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. అకాడమీలో 77వ బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొత్తం 192 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకుని ఈ నెల 17వ తేదీన పాసింగ్ అవుట్ పీరియడ్ ద్వారా వారందరూ కూడా బయటకు వస్తున్నారు. తెలంగాణ క్యాడర్కు 4ని, ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి 4ని కూడా కేటాయించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి అశ్విన్ మన్దీప్ గారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి అశ్విన్ మన్దీప్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కే కేటాయించడం ఎలా అనిపిస్తుంది? మనతో మాట్లాడుకున్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, మీరు ఆంధ్రప్రదేశ్కే కేటాయించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది, చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి, ఫిజిక్స్ టీచర్. మై మదర్ హౌస్ వైఫ్, ఓన్లీ చైల్డ్. ఎన్నో అటెంప్ట్లు సాధించారు. ఐపీఎస్ కావాలని ఎందుకు అనుకున్నారు? ఇది నా 4th అటెంప్ట్ అండి. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అవ్వాలి, సెకండ్ దానిలో ఇంటర్వ్యూకి వెళ్ళాలి, థర్డ్ దానిలో ఐఆర్ఎస్ వచ్చింది, 4th దానిలో ఐపీఎస్ వచ్చింది. ఐపీఎస్ అవ్వడానికి కారణం మా ఫాదర్ అండి. ఫాదర్ యొక్క గోల్. సో ఆ ఫాదర్ గోల్ డిసిప్లిన్ గురించి వర్క్ చేస్తా ఐపీఎస్ అయ్యాను. స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాది బీటెక్ అండి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాను. ఎట్లా అనిపిస్తుంది? ట్రైనింగ్లో దాదాపు 11 నెలల పాటు ట్రైనింగ్ చేశారు, అవుట్డోర్ కావచ్చు, ఇండోర్ కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎన్పిఏ ట్రైనింగ్ వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. అవుట్డోర్లో కూడా చాలా గ్రాడ్యువల్గా సైంటిఫిక్గా ఇంప్రూవ్ చేస్తారు. డిఫరెంట్ స్కిల్స్ నేర్పిస్తారు. స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, ఫైరింగ్ ఇట్లాగా. ఇండోర్ సబ్జెక్ట్స్ వచ్చి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. లా సబ్జెక్ట్ మీద కానీ, ఐసీటీ మీద కానీ. సో ప్రతి ఒక్కటి చాలా సైంటిఫిక్గా, వెల్ డెవలప్డ్గా క్రియేట్ చేస్తారండి ఇక్కడ. 11 నెలల ట్రైనింగ్ పీరియడ్లో చాలా డిఫికల్ట్ అనిపించినటువంటి పీరియడ్ ఏమైనా ఉందా మీకు? చాలా ఉంటాయండి. కొన్నిసార్లు ప్రతి వీక్ చాలా హెక్టిక్గా ఉంటుంది. పిఓపి ప్రాక్టీస్ చాలా హెక్టిక్గా ఉంటుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక స్క్వాడ్తో మేము చేస్తామండి. ఒక స్క్వాడ్ ఆఫ్ 13 పీపుల్ ఉంటారు ఒక స్క్వాడ్లో. సో మేము అందరం కలిసి చేయడం వల్ల అందరు ఏం బాధ వచ్చినా, ఏం సంతోషం వచ్చినా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం, వాళ్ళతోనే అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో అంత బాగా ఎండ్యూర్ చేసిన పెయిన్ అయితే ఏం లేదు. ఇట్ ఇస్ ఆల్ ట్రాన్సెన్షియల్. సైబర్ క్రైమ్స్ చాలా విపరీతంగా దేశవ్యాప్తంగా ఒక పట్టి పీడిస్తున్నటువంటి ఒక సైబర్ క్రైమ్స్పై ఎలాంటి శిక్షణ ఇచ్చారు? ఎక్స్పర్ట్స్ ఏమైనా పిలిచారా? దానికి సంబంధించిన ఎలాంటి క్లాసెస్ ఇచ్చారా? సైబర్ క్రైమ్ సంబంధించిన వరకు సైబర్ ఎక్స్ అని చెప్పి ఎన్పిఏ వాళ్ళు ఒక సెపరేట్ ఫ్యాకల్టీని తీసుకొస్తారండి. ఎన్ఎఫ్ఎస్లో ట్రైన్ అయ్యి వస్తారు. వాళ్ళు మాకు ఒక టెక్నాలజీ యొక్క బేసిక్స్ నేర్పిస్తారు. దాని తర్వాత డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి నేర్పిస్తారు. దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చూస్తున్నాం, మొత్తం మీద నేషనల్ పోలీస్ అకాడమీలో దాదాపు 11 నెలల పాటు శిక్షణ తీసుకొని ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి అశ్విన్ మణిదీప్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాము. అటు సైబర్ క్రైమ్స్ విషయంలో కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో కావచ్చు, అనేక సలహాలు సూచనలు తీసుకొని ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం. శాంతి భద్రతలు కాపాడడం కోసం తాము ఈ యొక్క పోలీస్ శాఖకు వచ్చినట్లు కూడా అశ్విన్ మణిదీప్ చెప్తూ పరిస్థితి. వీడియో పృథ్వీతో సునీల్ 10 టీవీ హైదరాబాద్.